రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక మనం చూస్తే కనుక మనకి విజయ్ కిరణ్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. విజయ్ కిరణ్ గారు నమస్కారం. నమస్కారం. ఈరోజు జరిగినటువంటి దుర్ఘటనకి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఇది భక్తుల తప్పిదమా లేదంటే ఆలయాన్ని నిర్మించినటువంటి తప్పిదమా? ఏ విధంగా చూడాలి? ఆయనేమో నేను భక్తిభావంతో నిర్మించాను, నాతో పాటు నలుగురు దర్శనం చేసుకుంటారని, నేను ఎలాంటి అంటే ఆర్థికమైనటువంటి విషయాలకు సంబంధించి ఆలోచించలేదన్నారు. అంటే ఆయన మనం రీసెర్చ్ చేస్తే కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆయన్ని చూస్తే కూడా 95 ఏళ్ల వృద్ధుడు. కాకపోతే ఇక్కడ ఏ కోణంలో మనం చూడాలి? ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీరేం మాట్లాడతారు? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. చనిపోయినటువంటి ఆ సంఘటన హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో ఎవరెవరైతే వారి కుటుంబ సభ్యులను కోల్పోయారో వాళ్ళ కుటుంబాల మొత్తానికి కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దానిపైన సమగ్రమైన ఒకటి చెప్పండి విజయ్ కిరణ్ గారు. 95 ఏళ్ల వృద్ధుడు, ఆయన ఆలోచన లేదా ఆశయం గొప్పది కావచ్చు, కానీ ఆయన ఒక్కడే ఇదంతా కూడా ఈ నిర్మాణాలు లేదా ఇతరిత వ్యవహారాలు చూడలేరు. ఎవరైనా ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండాలి. సో ఇంతమంది ఇక్కడికి రావడం, ప్రచారం చేయడం, కరపత్రాలు పంచడం, లేదంటే ఇన్స్టాలో దీనికి సంబంధించి ఎక్కువగా ట్రెండ్ అవ్వడం, ఇదంతా మనం చూస్తూ ఉంటే కూడా జనాలు ఎక్కువగా ఏదో ఒక టెంపుల్ ఫేమస్ అయింది అంటే చాలు ఈ ముక్కుముడిగా ఎక్కువగా రావడం, ఇదంతా కూడా అక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సమయం పాటించకపోవడం, అన్ని కోణాల్లో ఆలోచిస్తే కనుక మీరేం మాట్లాడతారు? సార్, ఇప్పుడు ఎవరైతే ఆ గుడిని నిర్మాణం చేశారో వారి యొక్క ఉద్దేశాన్ని ఎవరు కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన సొంత స్థలంలో దరిదాపు 50 ఎకరాల తల్లిదండ్రులు ఇస్తే దాంట్లో దరిదాపు 10-11 ఎకరాల వరకు దేవుని యొక్క గుడి కట్టుకొని అక్కడ ప్రజలందరికి కూడా ఉచితంగా దర్శనం ఏర్పాటు చేసి అక్కడ ఒక దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపాలనేటువంటి ఉద్దేశంతో అవే నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఈరోజు ఒక పర్వదినం అవ్వటం, ప్రజలకి ఉన్నటువంటి ఒక సెంటిమెంటు, అదే కాకుండా మీరు అన్నట్టు సోషల్ మీడియాలో అదేవిధంగా ప్రచార మాధ్యమాల్లో గుడి యొక్క ప్రాతిష్యం గురించి, దాని యొక్క గొప్పతనం గురించి, అక్కడ ఆ ప్రదేశానికి ఉన్నటువంటి మహిమ గురించి బాగా ఎక్కువగా ప్రచారం జరగటంలో ఆ గుడి వారు కూడా ఎంతమంది వస్తారనేటువంటి ఆలోచన ఊహకు అందనటువంటి విధంగా భక్తులు రావటం, భక్తులు వచ్చిన సందర్భంగా వెళ్ళటానికి రావటానికి ఒకటే దారి ఉండటం, ఆ రైలింగ్ పడిపోవటం, తద్వారా కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు పడితే అటు పరిగెత్తడం, ఈ యాక్సిడెంట్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం జరిగింది. ఇక్కడ నేను పార్టీలుగా లేదా ఇంకొక విధంగా కాకుండా ఏ మత విశ్వాసాలకు సంబంధించిన గ్యాదరింగ్ జరుగుతున్నప్పటికి కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి రెవెన్యూ మరియు పోలీసు వారు దానిపైన ఒక నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఎవరైతే అది ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ గుడికి సంబంధించి లేదు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే ఆ గ్యాదరింగ్స్ జరిగేటప్పుడు వచ్చేటువంటి భక్తులకు సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళు సహజంగా ఒక 10,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే ఇట్లా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, ఎక్కువ మంది అయినా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాకు తగినటువంటి రక్షణ ఏర్పాట్లకి పోలీసుని, రెవెన్యూ సిబ్బందిని ఇవ్వండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టుకొని, అదేవిధంగా రావటానికి పోవటానికి మనం 10,000 ఎక్స్పెక్ట్ చేసి 20,000 మంది వస్తే ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలి అనేటువంటిది ఒక ప్లానింగ్, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇది చాలా టెలిస్కోపిక్గా దీన్ని మనం అన్నిటిని కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరిగి కొంతమంది చనిపోవటం కూడా జరిగింది. ఇది ఇక్కడ రాజకీయాలకి టైం కాదు, వేదిక కాదు. చనిపోయిన యొక్క కుటుంబాలని అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వం, వెంటనే స్పందించినటువంటి ప్రభుత్వం, లోకేష్ గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా దీంట్లో స్పందించి ఆ కుటుంబాలకి అండగా నిలబడతారు. విజయ్ గారు, మీరు పార్టీతో సంబంధం లేదన్నారు, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ దీన్ని కూడా ఒక అజెండాగా వాడుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే రిపోర్టర్ ఒక క్వశ్చన్ చేసినప్పుడు స్థానికుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయంపై
ఇప్పుడు మీరే విధంగా స్పందిస్తారు ఆ ఇష్యూలో? ఖచ్చితంగా జనరల్ గా రాజకీయ పార్టీలు కొన్ని కెలామిటీస్, ఏది ఇప్పుడు మొన్న వచ్చిన సైక్లోన్ కి సంబంధించి కానీ అది ప్రకృతి వైపరీత్యం, ఇది యాక్సిడెంట్ని అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలలో కూడా శవాల పైన రాజకీయం చేయకుండా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చేసిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అర్థమవుతా ఉంది. చేయకపోతే ఆశ్చర్యం, కానీ చేస్తే ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే వారు ప్రతి అంశాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి తద్వారా ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలా, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చెడ్డ పేరు తేవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నారు తప్ప ప్రజలకు అండగా ఉందాము, ప్రజలకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, వాళ్ళకి అండగా ఉందాం అనేటువంటి ఆలోచనే వారికి రాదు, లేదు. కాబట్టి ఇది రాజకీయం చేయటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజల్ని కూడా, మనం ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు, ఒక క్రౌడ్ ఉన్నప్పుడు మనం కూడా కొంత సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నానండి. అదేవిధంగా పోలీస్ ఇంటెలిజెన్స్ కానీ, లేదు రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ కూడా ప్రతి ప్రాంతంలో ఇప్పుడు వేల మంది ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నారంటే సహజంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్కో లేదా రెవెన్యూలో ఆ ప్రజలకు అర్థమైపోతూ ఉంటుంది ఇంత గ్యాదరింగ్ జరుగుతూ ఉంది, ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి ఏంటనేది. ఇటువంటి వాటిల్లో కొంత మిస్ అయిందేమో, కొంత అంటే అది ప్రైవేట్ ప్రాపర్టీలో ఉండటం, దానిపైన సరైన మానిటరింగ్ లేకపోవటం వల్ల కూడా యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏది ఏమైనా కూడా అది ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వారు లోకల్ గా ఉన్నటువంటి రెవెన్యూ మరియు పోలీస్ వారికి కానీ ముందుగానే కొంత సమాచారం ఇచ్చినట్టయితే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి జరిగి ఉండేది కాదు. ఆయన యొక్క చిత్తశుద్ధినో లేదు, ఆయన వారు పెద్ద ద్వారా పాండా గారు ఎవరో ఉన్నారు, వారిని ఎక్కడా కూడా మనం ఆయన నిర్లక్ష్యానికి, అంటే అది మరి ఎందుకు జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆయన ఉద్దేశంలో విజయ్ గారు మాట్లాడదాం. రవికిరణ్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తా. రవికిరణ్ గారు, ఆ పెద్ద